కర్రతో వాడిని ఎలా కొట్టానంటే పిచ్చా నన్ను పట్టుకొని కొడతావేంటి? అయ్యో వెరీ సారీ మేడం. ఆ రోజు ఎలా ఎమోషనల్ అయిపోయాను, ఈ రోజు కూడా అలాగే అయిపోయాను. పూనకం వచ్చేసినట్టు అయిపోయింది. వన్స్ అగైన్ ఐఎమ్ సో సారీ. నువ్వు ఉద్దేశపూర్వకంగానే నన్ను కొట్టావని అర్థమవుతుంది. వాడప్పటికీ నన్ను వదలకుండా తిరిగి దాడి చేయడం మొదలుపెట్టాడు. అదే నాకు ఆఖరి క్షణం అని అనిపించింది. నేను నిత్యం ఆరాధించి అమ్మవారిని తలుచుకున్నాను. నా కూతురు కోసం బ్రతుకుతున్నాను. నా కూతురుని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు అని కోరుకున్నాను. అప్పుడు వచ్చింది అమ్మవారి వాహనమైన పులి. దాంతో వాడు పారిపోయాడు. నా బిడ్డని నేను కలుసుకునే యోగం ఉంది కాబట్టి నేను మరో జన్మని పొందాను. జరిగింది వదిలే, జరగబోయేది చూడు. ఆ అగంతకుడికి సంబంధించిన ఆధారం ఏదైనా దొరకాలి. అప్పుడు వాడి వెనక ఎవరున్నారో బయట పడిపోతుంది. రాఖీ గడికి సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు. ఏదైనా దొరుకుంటే నేను ఇబ్బంది పడేదాన్ని. నువ్వు అనుకున్నట్టు ఇక్కడేమీ దొరకలేదు. ఇంక బయలుదేరదాం పదండి. ఎవరు నువ్వు? నా చైర్లో ఎందుకు కూర్చున్నావు? వితౌట్ పర్మిషన్ నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? టర్న్ దిస్ సైడ్. నన్ను చూస్తే తట్టుకోగలవా? మహామహుల్ని చూశాను. నువ్వెంత? నాలాంటి వ్యక్తిని చూసుండవులే. మర్యాదగా తిరుగు. గుండె ఆగిపోకుండా చూసుకో. తిరుగుతున్నాను. ఈ అవని ఇందాక అటాక్ జరిగిన ప్లేస్కి వెళ్ళిందని మా ఇందాక ఫోన్ చేసి చెప్పింది. మరి ఇప్పుడు నా రూమ్లో ఎందుకుంది? నా మీద ఏమన్నా డౌట్ వచ్చి ఉంటుందా? వాట్ మిస్టర్ రాకీ? హూ ఆర్ యు? నన్ను చూడలేదా మీరు? చూసా. మీ ఇంటికి ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చాను కదా. ఇప్పుడు నా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఆ ఆభరణాలకు సంబంధించి నిజాలు ఏమైనా తెలిసాయా? తెలిసాయి, చాలా నిజాలు తెలిసాయి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. మనం ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటవి? నన్నెందుకు చంపాలనుకున్నావు? వాట్? చంపమని ఎవరు పంపించారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏయ్, నువ్వు మా ఇంటికి ఎంక్వైరీ పేరుతో వచ్చినప్పుడే ముక్కు పుడకని కాజేయడానికి వచ్చావు అని తెలుసురా.
మర్యాదగా నువ్వు ఎవరి కోసం అంతా చేస్తున్నావో చెప్పు. నిన్ను వదిలిపెట్టనురా. నిజం చెప్తావా లేదా? నువ్వు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానని మర్చిపోతున్నావు. ముందు నువ్వు బయట ఉన్నాడు, లేదంటే సెక్యూరిటీతో బయటికి గెంతిస్తాను. నువ్వు నన్ను బయటికి గెంటేస్తావా? నువ్వు నీతి నిజాయితీ గల స్పెషల్ ఆఫీసర్వా? ఆడదానివని ఊరుకుంటున్నాను, మర్యాదగా వదులు. ఆడదానిని కాదనుకో, ఏం చేస్తావో చేయరా. అయినా నీ దగ్గర ఏం ఆధారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ముక్కు పుడక గురించే నువ్వు నన్ను చంపాలని ప్లాన్ చేశావని నాకు తెలుసు. కొన ఊపిరితో ఉన్న నా మీద దాడి చేసి పారిపోయావు. ఆ స్పాట్లో వెతకగా నాకు నీ ఐడి కార్డ్ దొరికింది. ఆ రోజు ఇంటికొచ్చి ముక్కు పుడకను తాకబోయాడు. వీడు నన్నెందుకు చంపాలనుకున్నాడు? ముక్కు పుడక గురించా, లేదంటే ఇంకేదైనా ఉద్దేశం ఉందా? వీడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఎలాగైనా వీడిని పట్టుకుని వీడి దగ్గరున్న నిజాలన్నీ బయటికి లాగుతాను. ఇప్పటికీ తప్పించుకుందాము అని అనుకుంటున్నావా? ముందు నువ్వు నా ఆఫీస్ నుంచి బయటకు నడు, నాకేం సంబంధం లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబట్టకుండా ఎందుకు వెళ్తాను? హ్మ్, నీ బెదిరింపులకి భయపడతాను అని అనుకుంటున్నావా? ఆ ఐడి కార్డ్ నాది కాదు, నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడి కార్డ్ అది. ఇంకా అబద్ధాలు ఆడతావేంట్రా? ధైర్యం లేనివాడివి ఎందుకురా నా మీద హత్య ప్రయత్నం చేయడం? నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు. నిన్ను ఆగు. అవును, ముక్కు పుడక గురించే నేను నిన్ను చంపాలనుకున్నాను. దాంతో నాకు చాలా పని ఉంది. మొదటి ప్రయత్నంలో తప్పించుకున్నావు, మరో ప్రయత్నంలో తప్పించుకోలేవు.